హాయ్ అండి. ఈరోజు నేను చికెన్తో చికెన్ బాల్స్ అలాగే చికెన్ వడలు కూడా చేస్తున్నానండి. ఎలా అంటే ముందుగా ఈ చికెన్ పీసెస్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ ఒక 4 ముక్కలుగా కోసుకొని వేసేసుకోండి. అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర, చెక్క, కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి. నేను కొంచెం దాంట్లో కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేశాను, అది కూడా వేసేసా. ఇంకా మొత్తం ఇలా మిక్సీ చేసేసుకున్నాక ఇలా కాగిన నూనెలో మనం ఎలా గారెలు అయితే గారెలు, పునుగైతే పునుగు అండి. నేనైతే ముందుగానే మినపగారెలు వేశాను. అదే ఆయిల్లో ఇప్పుడు చేసుకున్న మనం చికెన్ కూడా ఇలా చిన్న గారెలాగా కూడా వేసుకోవచ్చండి, లేకపోతే చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది పిల్లల కోసం అని చెప్పి చేస్తున్నాను. ఇలా చిన్న గారెలు వేసిన తర్వాత చిన్న పునుగుల్లా కూడా వేసానండి. కాకపోతే దాంట్లో నేను కొంచెం గరం మసాలా కలిపాను. ఎందుకంటే పెద్దవాళ్ళు తినేటప్పుడు కొంచెం టేస్టీగా బాగుండాలని చెప్పి నేనైతే కొంచెం గరం మసాలా కలిపాను. ఇలా కలిపేసిన తర్వాత దాన్ని నేను ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసానండి. మనకు ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. గరం మసాలా వేసినా వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.